ఎడారిలో సెలవు. నవంబర్ 8వ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం. ఆయన పేతురును, యోహానును, యాకోబును వెంటబెట్టుకుని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖ రూపము మారెను. ఆయన వస్త్రములు తెల్లనివై ధగ ధగా మెరిసెను. వారు మేలుకొనినప్పుడు ఆయన మహిమను చూచిరి. లూకా శుభవార్త 9వ అధ్యాయము 28 నుంచి 32 వచనముల సమాహారం. నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము. నిర్గమాకాండ గ్రంథము 33వ అధ్యాయము 13వ వచనం. యేసు తన 3 శిష్యులను దూరంగా కొండ మీదికి తీసుకొని పోయి వారిని తనతో సన్నిహిత సహవాసంలోకి తీసుకువచ్చాడు. వారు యేసుక్రీస్తు మహిమను చూశారు. అక్కడ ఉండడం వారికెంతో శ్రేష్టతరం. తమ ప్రభువుతో ఒంటరిగా కొండ మీద ఉన్నవారికి పరలోకం ఇంకెంతో దూరం ఉండదు. ఏకాంత ప్రార్థనలో, ధ్యానంలో తెరిచి ఉన్న పరలోకపు ద్వారాలను చూడలేని వారెవరుంటారు? ప్రభువుతో ఏకాంత సేవలో ఉన్నప్పుడు శ్వేత కెరటంలాగా లేచే అనుభూతుల్ని, పరలోకపు అనుభవాల వాసనల్ని రుచి చూడని వారెవరుంటారు? మన ప్రభువు తన శిష్యులతో ఏకాంతంగా మాట్లాడడానికి రకరకాల సమయాలను, స్థలాలను ఎన్నుకుంటూ ఉంటాడు. ఒకసారి హెర్మోను కొండ మీద, చాలాసార్లు ఒలీవ కొండ మీద, ఇలా ఎన్నెన్నో స్థలాలకు తీసుకువెళ్తూ ఉండేవాడు. ప్రతి క్రైస్తవుడికి ఒలీవ కొండ అనుభవం ఉండాలి. మనలో చాలామంది పట్టణాలలో నివసించేవాళ్ళం. అస్తమానము అనేక ఒత్తిడులకు గురవుతూ ఉంటాము. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పొద్దుపోయేదాకా మనం ఈ సుడిగాలిలోనే తిరుగాడుతూ ఉంటాము. ఈ గందరగోళంలో ధ్యానపూర్వకమైన ఒక్క ఆలోచనకి, ప్రార్థనకి, మనసు విప్పి దేవునితో సంభాషించడానికి సమయం ఎక్కడ ఉంది? బబులోని విగ్రహారాధనల, అర్చనల గోల మధ్య దానియేలుకు గదిలో ఒక ఒలీవ కొండ ఉంది. యొప్పాలోని ఇంటి పైప్ కప్పు మీద పేతురుకు ఒలీవ కొండ ఉంది. మార్టిన్ లూథర్కు విటెన్బర్గ్లోని ఒక మేడగదిలో ఈ ఏకాంతం దొరికింది. దాన్ని ఇప్పటికీ పవిత్ర స్థలంగా ఎంచుతారు. ఒకసారి డాక్టర్ జోసెఫ్ పార్కర్ గారు అన్నారు, మనం తిరిగి మన దర్శనాలలోకి, పరలోకపు దృశ్యాలను తొంగి చూసే సమయాల్లోకి, ఉన్నతమైన మహిమ లోకాలను, సమృద్ధి జీవితాన్ని అనుభవించగలిగే తాదాత్మ్యంలోకి వెళ్ళలేకపోతే మన మతానికి నీళ్లు వదులుకోవలసింది. మన బలిపీఠం ఒక రాయిలా మిగిలిపోతుంది. దాన్ని పరలోకపు అగ్ని దర్శించడం మానుకుంటుంది. ప్రపంచానికి నేడు కావలసినదేమిటంటే దేవుణ్ణి చూసిన మనుషులు. దేవునికి సన్నిహితంగా రండి. తప్పటడుగులు వేసే పేతురును, తమ బోధకుడిని, ఆయన ఉద్దేశాలను అర్థం చేసుకోవడానికి మాటిమాటికి విఫలులైన యోహాను, యాకోబులను యేసు ఏకాంతంలోకి తీసుకువెళ్ళాడు. మిమ్మల్ని ఈరోజు ఆయన ఏకాంతంగా కొండ మీదకి తీసుకెళ్తాడేమో. ఎందుకు తీసుకెళ్ళకూడదు? మిమ్మల్ని మీరే తగ్గించేసుకుని అలాంటి ఆశ్చర్యకరమైన దర్శనాలు, దేవుని వాక్కులు వచ్చేది ఎవరో కొద్దిమంది భక్తవరేణ్యులకే అనకండి. మీకోసం కాదని ఎక్కడా రాసిలేదు. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్. ఆమెన్.